మీ అందరికీ ఎనర్జీ ఎలాగొచ్చింది, నాకు కూడా ఎనర్జీ కావాలి. ఎనర్జీ కోసం నేను పాడుకుంటా పాట, మీకోసం కాదు, నా కోసం. 2 నిమిషాలు ఓకేనా? పత్రిజీ అంటే పత్రిజీ అంటే సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్నా మహా అవతారం పత్రిజీ అంటే. మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి పుడమి పైన నరుడిగా నడిచిన గ్రంథాలయం. దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను, వేలాది బ్రహ్మర్షుల బ్రహ్మ విద్వరిష్టలను ధరణి పైన ధ్యాన జగతు నిర్మించడానికి ధ్యాన జగతు గురువులను తయారు చేసిన సర్వాత్మా పత్రిజీ అంటే. నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని, నువ్వు పెట్టిన పిడికెడు వేడి వేడి మెతుకులని పంచభక్ష పరమాన్నంగా ఆరగించి, నులక మంచంపై నాశోలాపూరు చెద్దరుపై ఆయిగా నిద్రించిన ప్రేమమూర్తి పత్రిజీ. ఆనాడు ద్వాపరమున బీదకు చేలున్ని ఆత్మీయంగా హలుముకున్న శ్రీకృష్ణుడు పత్రిజీ అంటే. చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానము బోధించి, నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరుక చెప్పి అహింసా జీవితము ఆచరించమంటూ అందరిలో తనను తాను చూసుకున్నా పరమాత్మా పత్రిజీ అంటే. ఒక శకానికి కాదు ఒక యుగానికి ప్రతినిధి. ఒక శకానికి కాదు ఒక యుగానికి ప్రతినిధి. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఈ ప్రపంచమంతా ధ్యానులు కావాలని, ఈ ప్రపంచమంతా శాఖలు కావాలని, ఈ ప్రపంచమంతా పిరమిడ్ జగత్ కావాలని కోరుకున్నటువంటి మహానుభావుడు. మనం రోడ్డు మీద ఇలా ర్యాలీ చేసినాం కాబట్టి సంతోషంగా ఉన్నాం. ఎప్పుడు మనం రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు ఆనందంగా ఉంటాం. ఇంట్లో ఉంటే ఆనందంగా ఉంటామా? ఎప్పుడు మనం రోడ్డు మీద పడితేనే హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. అందుకే ఇలా ఆనందంగా ఉన్నాం, ఎందుకంటే రోడ్డు మీద తిరిగినాం కదా. కాబట్టి మరి ఆ రోడ్డు మీద ఎలా తిరగాలంటే ఈరోజు పూరికి వచ్చి కూడా తిరిగినాం. ఎవరైనా తిరుగుతారా? మనంతా ఎవరు తిరగరు. కాబట్టి మరి రోడ్డు పాలు చేసినటువంటి పత్రి సంకల్పం ఇంకొకటి ఉంది, మనంతా రోడ్డు పాలు చేసింది. కాబట్టి మరి ఆయన కోరుకున్నది ఒకటి, పల్లె పల్లెలో ధ్యానము చేయాలి,
ప్రతి వారికిలలో జ్ఞానము కలిగి ప్రపంచమంతా వెలుగును నిండాలి. పల్లె పల్లెలో ధ్యానము చేయాలి. ప్రతి వారికిలలో జ్ఞానము కలిగి ప్రపంచమంతా వెలుగును నిండాలి. ధ్యానము ఎప్పుడు ఎక్కడైనా అందరూ హాయిగా చేయవచ్చురా, కులమతాలతో ఏ పని లేదు. ప్రపంచమంతా వెలుగులు నిండాలి. పల్లె పల్లెలో ధ్యానము చేయాలి. ప్రతి వారికిలలో జ్ఞానము కలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ఈ ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ఈ ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ఈ ప్రపంచమంతా వెలుగు నిండాలంటే మనం ఏం చేయాలి? ప్రతి ఇంట్లో పిఎంసీని దూర్చాలి. మన దూర్చేయాలి. వాళ్ళకు దూర్చి వాడు మన లెక్క రోడ్డు మీదకి వచ్చేదాకా ఎట్లా దూరాలి? రోడ్డు మీదకి వచ్చి డ్యాన్స్ చేసి జీవహింస మహాపాపం, అహింస పదమో ధర్మం అందరూ ఒర్రాలంటే మనం ఏం చేయాలి? పిఎంసీని తీసుకుపోయి వచ్చే మన పని అంతా చాలా ఈజీ పని. పత్రిక సార్ మనకు చాలా అలకడి పని చెప్పాడు. మరి ప్రతి పల్లె, ప్రతి గుడిసె, ప్రతి ఇంటికి పిఎంసీని చేర్చాల్సిన మనదా కాదా? మన గ్రౌండ్ అంటారు. నేనైతే 5,000 మంది అంబాసిడర్స్ వచ్చేదాకా పనిచేస్తా. అది ఎన్ని రోజులన్నా బట్టని 5,000 మంది అంబాసిడర్ మధ్యన బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్ జరగాలి. అది నా కోరిక. దానికోసం 24 గంటలు పనిచేస్తా. థ్యాంక్ యూ.